Hi all, welcome to our channel. Myself Madhavi. Today మనం చెప్పబోయే టాపిక్లో టుడే టాపిక్ వచ్చేసి లా ఇన్ ప్రాపర్టీలో డెఫినేషన్ అండ్ కైండ్స్ ఆఫ్ మార్గేజ్ అంటే ఏంటో మనము తెలుగులో చూద్దాము. సో తెలుగులో వచ్చేసి డెఫినేషన్ అండ్ కైండ్ ఆఫ్ మార్గేజ్ అంటే తనఖా నిర్వచనం ఏంటి అంటే తనఖా అనేది ఒక చట్టపరమైన ఒప్పందం. దీనిలో రుణగ్రహీత తనఖాదారుడు స్థిరాస్తిపై వడ్డీని సాధారణంగా రియల్ ఎస్టేట్ రుణానికి పూచీకత్తుగా రుణదాతకు తనఖాదారుడు బదిలీ చేస్తాడు. రుణం తిరిగి చెల్లించడానికి ఆస్తిని భద్రతగా ఇస్తారు మరియు రుణగ్రహీత డిఫాల్ట్ అయితే రుణం మొత్తాన్ని తిరిగి పొందడానికి రుణదాతకు ఆస్తిని విక్రయించే హక్కు ఉంటుంది. తనఖా సాధారణంగా తనఖా దస్తావేజు అని పిలువబడే రాతపూర్వక పత్రం ద్వారా సృష్టించబడుతుంది మరియు ఇది ఆస్తి బదిలీ చట్టం 1882 1882 ద్వారా నిర్వహించబడుతుంది. తనఖా యొక్క ముఖ్యాంశాలు కింది వాటిలో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి రుణగ్రహీత తనఖాదారుడు ఆస్తిని రుణానికి భద్రతగా రుణదాత తనఖాదారుడికి బదిలీ చేస్తాడు. సెకండ్ వన్ తనఖా నిబంధనలు వేరే విధంగా పేర్కొనకపోతే ఆస్తి తనఖాదారుడి వద్దనే ఉంటుంది. థర్డ్ వన్ తనఖాదారుడు రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే తనఖాదారుడు ఆస్తిని విక్రయించి రుణాన్ని తిరిగి పొందే హక్కును కలిగి ఉంటాడు. ఆస్తి బదిలీ చట్టం టీపీఏ 1882 1882 కింద తనఖాల రకాలు. ఆస్తి బదిలీ చట్టం 1882 1882 అనేక రకాల తనఖాలు నిర్వచిస్తుంది. ఇవి స్వాధీన బదిలీ షరతులు మరియు పాల్గొన్న పార్టీల హక్కుల ఆధారంగా మారుతూ ఉంటాయి. తనఖాల యొక్క కీలకమైన రకాలు కింది విధంగా ఉన్నాయి. సాధారణ తనఖా సెక్షన్ 58 58A నిర్వచనం ఏంటి అంటే సాధారణ తనఖాలో తనఖాదారుడి నుండి డబ్బు తీసుకుంటాడు మరియు రుణాన్ని తిరిగి చెల్లించడానికి అంగీకరిస్తాడు. తనఖాదారుడు ఆస్తిని తనఖాగా బదిలీ చేయడు, కానీ తనఖాదారుడు రుణం చెల్లించడంలో డిఫాల్ట్ అయితే తనఖాదారుడు ఆస్తిని ముందస్తుగా మూసివేయడానికి లేదా విక్రయించే హక్కును కలిగి ఉంటాడు. ముఖ్య లక్షణాలు ఏంటి అంటే తనఖాదారుడు ఆస్తిని తన ఆధీనములోనే ఉంచుకుంటాడు. తనఖాదారుడు తనఖా చెల్లించకపోతే ఆస్తిని విక్రయించే హక్కు తనఖాదారునికి ఉంటుంది. తనఖాదారుడి బాధ్యత అప్పు చెల్లించడం మరియు తనఖాదారుడి హక్కు ఆస్తిని అమ్మడం ద్వారా రుణాన్ని తిరిగి పొందడానికి పరిమితం చేయబడింది. సెకండ్ వన్ షరతులతో కూడిన అమ్మకం ద్వారా తనఖా సెక్షన్ 58B నిర్వచనం ఏంటి అంటే షరతులతో కూడిన అమ్మకం తనఖాలో తనఖాదారుడు ఆస్తిని తనఖాదారునికి విక్రయిస్తాడు. అమ్మకం తిరిగి ఇవ్వబడుతుంది మరియు తనఖాదారుడు ఒక నిర్దిష్ట సమయంలో రుణాన్ని తిరిగి చెల్లిస్తే ఆస్తిని తిరిగి చెల్లిస్తారు. తనఖాదారుడు రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే అమ్మకం సంపూర్ణం అవుతుంది మరియు తనఖాదారుడు పూర్తి యజమాని అవుతాడు. ముఖ్య లక్షణాలు ఏంటి అంటే చెల్లింపు తర్వాత తిరిగి చెల్లించే షరతుతో ఆస్తిని అమ్ముతారు. తనఖాదారుడు డిఫాల్ట్ అయితే అమ్మకం తుది అవుతుంది మరియు తనఖాదారుడు యజమాని అవుతాడు. తనఖాదారుడు రుణాన్ని తిరిగి చెల్లించడం ద్వారా ఆస్తిని తిరిగి పొందే హక్కును కలిగి ఉంటాడు. థర్డ్ వన్ తనఖాదారుడు తనఖా సెక్షన్ 58C 58C నిర్వచనం తక్కువ వడ్డీకి తనఖాలో తనఖాదారుడు ఆస్తిని తనఖాదారునికి బదిలీ చేస్తాడు. తనఖాదారుడు ఆస్తిని ఉపయోగించడానికి లేదా రుణ మొత్తాన్ని తిరిగి పొందడానికి దాని నుండి ఆదాయాన్ని అద్దె లేదా పంటలు వంటివి సేకరించడానికి అనుమతిస్తుంది. తనఖాదారుడు రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత ఆస్తిని తిరిగి పొందవచ్చు. ముఖ్య లక్షణాలు తనఖాదారుడు ఆస్తిని స్వాధీనం చేసుకుంటాడు మరియు దాని నుండి వచ్చే ఆదాయాన్ని ఉపయోగించవచ్చు.
తనఖాదారుడు యజమానాన్ని నిలుపుకుంటాడు మరియు తనఖాదారుడు రుణాన్ని తిరిగి పొందడానికి మాత్రమే ఆస్తిని ఉపయోగించవచ్చు. తనఖాదారుడు రుణాన్ని చెల్లించడం ద్వారా ఆస్తిని తిరిగి పొందవచ్చు. ఫోర్త్ వన్, ఇంగ్లీష్ తనఖా సెక్షన్ 58D. ఇంగ్లీష్ తనఖా సెక్షన్ 58D అంటే ఏమిటి అంటే, ఇంగ్లీష్ తనఖాలో తనఖాదారుడు ఆస్తిని తనఖాదారునికి బదిలీ చేస్తాడు. అప్పు చెల్లించిన తర్వాత తనఖాదారుడు ఆస్తిని తనఖాదారునికి తిరిగి బదిలీ చేస్తాడు. తనఖాదారుడు ఒక నిర్దిష్ట కాల పరిమితిలోపు రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్య లక్షణాలు ఏంటి అంటే, తనఖాదారుడు ఆస్తి యొక్క యజమానాన్ని తనఖాదారునికి బదిలీ చేస్తాడు. రుణం పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత ఆస్తి తనఖాదారు తిరిగి అప్పగించబడుతుంది. తనఖాదారునికి ఆస్తిని తిరిగి ఇచ్చే హక్కు ఉంది. ఫిఫ్త్ వన్, టైటిల్ డీడులను డిపాజిట్ చేయడం ద్వారా తనఖా సెక్షన్ 58F. టైటిల్ డీడులను డిపాజిట్ చేయడం ద్వారా తనఖా సెక్షన్ 58F. అంటే ఏమిటి అంటే, టైటిల్ డీడులను డిపాజిట్ చేయడం ద్వారా తనఖాదారుడు స్థిరాస్తుల టైటిల్ డీడులను తనఖాదారుడి వద్ద రుణానికి భద్రతగా జమ చేస్తాడు. ఈ తనఖాకు అధికారిక తనఖా దస్తావేజు అవసరం లేదు. ముఖ్య లక్షణాలు: తనఖాదారుడు ఆస్తిని బదిలీ చెయ్యడు, కానీ టైటిల్ డీడులను భద్రతగా జమ చేస్తాడు. అండ్ ఈ రకమైన తనఖా పట్టణ ప్రాంతాలలో ముఖ్యంగా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుండి రుణాలకు సాధారణం. అండ్ తనఖాదారుడు డిఫాల్ట్ అయితే రుణాన్ని తిరిగి పొందడానికి తనఖాదారుడికి ఆస్తి విక్రయించే హక్కు ఉంటుంది. సిక్స్త్ వన్, క్రమరహిత తనఖా సెక్షన్ 58G. క్రమరహిత తనఖా సెక్షన్ 58G అంటే ఏమిటి అంటే, క్రమరహిత తనఖా అనేది పైన పేర్కొన్న నిర్దిష్ట వర్గాలలోకి రాని ఒక రకమైన తనఖా. ఇది వివిధ రకాల తనఖాల అంశాలను మిళితం చేస్తుంది మరియు పాల్గొన్న పార్టీల అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. ముఖ్య లక్షణాలు ఏంటి అంటే, ఈ తనఖా ఇతర తనఖా రకాల హైబ్రిడ్ మరియు ఇది పార్టీల ఒప్పందాన్ని బట్టి స్వాధీన బదిలీ షరతులతో కూడిన అమ్మకం లేదా ఇతర ఏర్పాట్ల కలయికను కలిగి ఉండవచ్చు. మో రకాలు యొక్క సారాంశం. ఓటేజ్. మో రకాలు యొక్క సారాంశం ఓటేజ్. తనఖా రకం ముఖ్య లక్షణాలు: తనఖా రకం ఏమీ లేదు. ముగింపు: తనఖా అనేది రుణగ్రహీత తనఖాదారు ఆస్తిపై దావా వేయడం ద్వారా రుణం పొందేందుకు ఒక మార్గంగా పనిచేస్తుంది. ఆస్తి బదిలీ చట్టం వివిధ రకాల తనఖాలను వివరిస్తుంది. వీటిలో ప్రతిదానికి వేర్వేరు షరతులు అండ్ నిబంధనలు మరియు హక్కులు ఉంటాయి. ప్రధాన తేడాలు: స్వాధీనం బదిలీ చేయబడిందా, అందించబడిన భద్రత యొక్క స్వభావం మరియు ఆస్తిని తిరిగి పొందవచ్చు లేదా విక్రయించవచ్చు అనే పరిస్థితులలో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.